ఇమాజిన్ చేయండి, అమెరికా లేదా యూరోప్ రష్యా మీద న్యూక్లియర్ దాడి చేశాయి అండ్ ఆ దాడిలో రష్యా అధ్యక్షులు, మిలిటరీ అధికారులు అందరూ చనిపోయారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ప్రతీకారం తీర్చేందుకు రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ అనే ఒక భయంకరమైన సిస్టమ్ ఉంది. దేమి కోల్డ్ వార్ సమయంలో తయారు చేశారు. అప్పుడు రష్యాకు భయం ఉండే, శత్రు దేశాలు మాపై న్యూక్లియర్ దాడి చేయొచ్చు అని, అందుకే వాళ్ళు ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ని తయారు చేశారు. దీని మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే రష్యాలో అందరూ చనిపోయినా కూడా వాళ్ళు తిరిగి ప్రపంచం మీద కౌంటర్ అటాక్ చేయగలగాలి. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ సిస్టంలో దేశం మొత్తం సెనర్స్ ఉన్నాయి. అవి రేడియేషన్ హిట్ ఒకవేళ సిస్టమ్ కన్ఫర్మ్ చేస్తా, ఇది రష్యా డిఫెన్స్ కమాండ్ నుండి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ నుండి సిగ్నల్ రాకుంటే ఈ సిస్టమ్ తిరిగి అటాక్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇమాజిన్ చేయండి, అమెరికా లేదా యూరోప్ రష్యా మీద న్యూక్లియర్ దాడి చేశాయి అండ్ ఆ దాడిలో రష్యా అధ్యక్షులు, మిలిటరీ అధికారులు అందరూ చనిపోయారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ప్రతీకారం తీర్చేందుకు రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ అనే ఒక భయంకరమైన సిస్టమ్ ఉంది. దేమి కోల్డ్ వార్ సమయంలో తయారు చేశారు.